ఇద్దరు లేదు. సో ఫైనల్లీ లైక్ రెగ్యులేట్ యువర్ లైక్ లైఫ్ స్టైల్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఫెసిలిటీస్ పెరిగిపోయి కన్వీనియన్స్ పెరిగిపోయి ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్. సో దాన్ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ హెల్త్ టిప్. సో అది మీకు మీ కన్సర్న్ బట్టి మీరు ఏం చేయగలుగుతారో వాట్ ఎవర్ ఇట్. సో ఐ కన్సర్న్ అబౌట్ మై హెల్త్. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయాలనుకున్నా నేను దొరకను. ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆడది కాదు, నాది. సో ఐ కేమ్ మై సెల్ఫ్ టు బీ హెల్దీ అండ్ ఫిట్. ఎందుకంటే పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. బట్ ఈ రోజు పరిస్థితి మీరు ఎఫెక్ట్ అయితే రేపటికి మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? దట్ ఈజ్ మై సొల్యూషన్. ఈరోజు మా ఆవిడ కోపం వచ్చింది, రేపు బాగానే ఉండొచ్చు. రేపు ఆవిడ బాగున్నప్పుడు కూడా నేను హ్యాపీగా ఉండాలి కదా, హెల్దీగా ఉండాలి కదా. సో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. బికాస్ సి ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ పిల్లర్ ఆఫ్ హౌస్. నాకు మదర్, షీ ఈజ్ 84. సో వైఫ్ అండ్ ఇద్దరు చిల్డ్రన్, ఇద్దరు ఫారెన్లో ఉంటారు. సో ఇప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది అయినా అనుకోండి, ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ డిపెండెంట్ ఆన్ మీ. ఐఎమ్ ద పిల్లర్ ఆఫ్ హౌస్. సో అట్లనే ఆవిడ కూడా అలా ఫీల్ అయ్యేలా చేస్తే షీ విల్ బీ స్ట్రెంగ్త్ ఫర్ ది ఫ్యామిలీ. లేదు, ఆవిడ అప్పుడప్పుడు వీక్ అవ్వచ్చు, నాకు ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆవిడ అడిగి ఇంట్లో పడుకుని నడుస్తుంది. నేను ఇంట్లో పడుకుంటే జనాలు మళ్ళీ నెట్వర్క్ వచ్చేది నాకు. ఇప్పుడు ఆవిడ కొంచెం కోపం వచ్చిందని అడిగి పడుకుంది అనుకో, మహా అయితే ఇంట్లో ఫుడ్ తగ్గింది. ఇప్పుడు నాకు 4 రోజులు పడుకున్నాను అనుకోండి, 10,000 మంది నెట్వర్క్ నాతో ఇబ్బంది పెడతారు. వాళ్ళు నేను వైపు రమ్మంటే రాడు. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు హ్యావ్ మెయింటైన్ యువర్ లైఫ్ స్టైల్. సో ఈ రెగ్యులేషన్ చేసేటువంటి దీన్ని, లివర్ని ముఖ్యంగా డయాబెటీస్ నుంచి ముందు బయటపడాలంటే లివర్ క్వాలిటీ బాగుండాలి, లైఫ్ స్టైల్. ఎక్కువ లైఫ్ స్టైల్ అలవాటు చేయదు, మనం ఎక్స్ట్రీమ్ లైఫ్ స్టైల్ అలవాటు చేయదు బాడీకి. ఎక్స్ట్రీమ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ చేస్తే టూ మచ్ చేయడం, అతిగా చేయడం. మినిమం చేసుకోండి, వేర్ యూ కెన్ డూ ఇట్ ఫర్ పర్మనెంట్లీ. సో 1 month చేయగలిగి 4 నెలలు చేయలేని పని చేయదు. ఏదైతే మీరు రెగ్యులర్గా చేయగలరో ఆ పనులు చేస్తూ ఉండండి. సో దట్ బాడీ విల్ అండర్స్టాండ్ అండ్ మానిటర్. అట్లానే కోపం కూడా ఎక్స్ట్రీమ్ కోపాలు పడద్దు. కొంచెం కోపం కొంచెం ప్రదర్శించండి, మినిమం డ్యామేజ్ లేనంత, వేర్ యూ క్యాన్ దాన్ని మాటి పర్ఫామ్ చేసుకోగలిగేదంత. అర్థమైందా? సో తెగేదాకా లాక్కోదే ఎనీథింగ్. సో ఎందుకంటే లైక్ కోపతాపాలు ఓకే, తెగేంత వరకు పోయేంత కూడా అతికిచ్చేస్తారు. ఆ మూమెంట్ వరకు తీసుకుపోవాలి. ఎక్స్ట్రీమ్ పోయిన తర్వాత అతుక్కుంటారు అన్నమాట. అంటే ఆ స్వామిని ఉందా చెక్ చేసుకుంటారు. సో దాట్ ఈస్ హౌ మనకి మిల్క్ టెస్ట్లు అని ఒక ఇన్వెన్షన్ జరిగింది. ఇది దేనికోసం జరిగిందంటే జనరల్లీ లివర్ క్వాలిటీని మెయింటైన్ చేసేది ఫ్రూట్స్. బేసిక్గా ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీవైరల్ ఉంటాయి. లైక్ మన లివర్లో ఏమేమి ఉంటాయి జనరల్లీ? ఎందుకు పాడవుతుంది లివర్ అంటే కనుక, లివర్ కూడా ఒక ఏసీ ఫిల్టర్ లాంటిదే. ఓకే, లివర్ మీద మనం తినే ఫుడ్లో ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఫిల్టర్ అయ్యి అక్కడే ఉంటాయి. దాన్ని డీటాక్సిఫై చేయకపోతే, ఎలా అయితే ఫిల్టర్లు బయట మనం తీసి వాష్ చేసి మళ్ళీ పెడతాం కదా, అలా కనుక లివర్ని డీటాక్సిఫై చేయకపోతే అది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. వన్స్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్కి వెళ్ళిందంటే షుగర్ కన్ఫర్మ్, బీపీ కన్ఫర్మ్, రొమటిజం కన్ఫర్మ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. సో దాన్ని క్లీన్ చేయాలంటే ఫ్రూట్స్ ఇస్ ద మేజర్ సోర్స్. అయితే ఫ్రూట్స్ మనం అది అరిగే టైంలో మనం తినం, ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత ఆ ఫ్రూట్స్ తినలేము. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వస్తే మీకు ఫ్రూట్స్ తింటే ఎలర్జీ, గ్యాసెస్ వస్తాయి. గ్రేడ్ 1 రాకముందు తినాలి. సో మనం అయిన తర్వాత తింటాం, అవి కూడా పడదు. సో దీనికి సొల్యూషనే యాక్ని ఇన్వెంట్ చేసింది. మిల్క్ టెస్ట్లని ఒక ఫ్లవర్ ఇది. ఈ ఫ్లవర్ ఏంటంటే ఫ్రూట్స్లో ఉన్న అన్ని మంచి గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ వైరల్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్రూట్లో ఉన్నటువంటి అసిడిటీ ఉంటుంది, షుగర్స్ ఉంటాయి. సో కంప్లీట్లీ క్లెన్జింగ్ ది లివర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. యాన్యువల్లీ ఒక 2 months ఇది వాడుకుంటే యువర్ లివర్ విల్ ఎవర్ బీ హ్యాపీ.
గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్కి వెళ్ళదు, షుగర్ రాదు, యాన్యువల్లీ 2 months. 2 months. అంటే ఖరాబ్ కాకముందు ఖరాబ్ అయినా కాదు ముందుగా ఇంకెప్పుడు వాడుకోవచ్చు దీన్ని? క్లెన్జింగ్ వాడాము 2 months. ఖరాబ్ అయిన తర్వాత బాగుంది. వాడుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడు మనం డ్యామేజ్ చేసుకుంటాం తెలుసు. లివర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది? ఒకటి, ఓవర్ స్ట్రెస్ పడ్డా. మీరు గంట డిప్రెషన్లోకి వెళ్ళారా, ఫుల్ ముందు కొట్టినంత డ్యామేజ్ అవుతుంది లివర్. వాడు ఫుల్ ముందు కొట్టితే ఎంత డ్యామేజ్ అవుతుందో ఒక 1 hour డిప్రెషన్లో ఉంటే చాలు. లివరే లేదైతే. సో దట్ ఈస్ హౌ ఇట్ గెట్ డ్యామేజ్డ్. ఎందుకు తెలుసా? డిప్రెషన్ ఎంత డేంజరస్ చెప్తుంది. పాము ఉంటుంది కదా, పాము ఒంట్లో విషయం ఉండదండి, చాలా హెల్దీ. అది దాని మాంసం హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. అది చైనా వాళ్ళు తినడానికి కూడా కారణం ఇక్కడ. అయితే దానికి భయం వేసినప్పుడు ప్రోటీన్ కరిగి కాన్సన్ట్రేట్ అయ్యి పాయిజన్ అవుతుంది. పాయిజన్ మీరు చూడొచ్చు. కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్ పాయిజన్. అందుకని సమ్ టైమ్స్ హై ప్రోటీన్ తీసుకున్నా అది డైజెస్ట్ అవ్వకపోతే పాయిజన్ మారింది. ఫుడ్ పాయిజన్ అంటాం అప్పుడప్పుడు. కొంతమంది మటన్ తినే వాళ్ళు చూడండి, అరుగుదల సరిగా లేని వాళ్ళకి ఫుడ్ పాయిజన్. ప్రోటీన్ డైజెస్ట్ అవ్వకపోతే పాయిజన్. ఓకే, నా ఈ డిప్రెషన్లో దానికి భయం వేసినప్పుడు ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది. పాము ఒక్కదానికి కాదు, ప్రతి యానిమల్కి, ప్రతి మనిషికి కూడా జరిగింది. మీరు అందుకని మీరు కార్లో బాగా స్పీడ్గా వెళ్తున్నారు, మీ కార్ ఎదురుగా ఎవడో యాక్సిడెంట్కి గుద్దేసి ఒక మనిషి చచ్చిపోయి పడ్డాడు, మీ కార్ మీద పడ్డాడు వచ్చి, వాట్ విల్ బి యువర్ స్పీడ్? ఆబ్వియస్లీ స్లో. 100 మీద వెళ్ళేవాడు కూడా 60. ఆ కార్లో ఇంకా వీక్గా ఉన్నవాళ్ళు, మజిల్ లేనివాళ్ళు ఉంటే ఏడుస్తారు, అప్పుడే అక్కడ ఏడు చేస్తారు. ఇంకొంతమంది కాసేపు కూర్చొని పోతారు అక్కడ. సైడ్ తీసుకోండి.